హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. మన దగ్గర ఇప్పుడు సిఏ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు చంద్రబాబు గారు దావోస్ మీటింగ్కి వెళ్ళిపోతున్నారు కదా. సో దాని మీద ఇప్పుడు రాష్ట్ర బాధ్యతలు ఎవరికి అప్పగించచ్చు, అంటే కొడుకు అప్పగించచ్చా లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అప్పగించచ్చా? అసలు ఆ దావోస్ అనే మీటింగ్ ఎన్ని రోజులు? 1 వీక్ కాదు, 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకే. అంటే వెళ్ళడానికి ఒక రోజు, మళ్ళీ అక్కడ రెస్ట్ తీసుకోవడము, బాగా చలిగా ఉంటుంది కాబట్టి కొంచెం వామప్ అయ్యి ఎంత కలిపి ఒక వారం రోజులు అవుతుంది అనుకోండి. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీదనే వెళ్తారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి అంటే మహా షోకు. ఆయనకి అందరిలో కనపడాలి, అసలు నన్ను ప్రత్యేకంగా చూపించాలి సంవత్సరాన్ని. ఇక మన తెలుగు ఛానల్స్ వాళ్ళు ఉన్నారంటే చెప్పే పని ఉండదు. ఓకే, కానీ అక్కడ కనుక వెళితే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక దేశ ప్రధాని వచ్చాడు అంటే ఆ మర్యాద వేరే. అవును. ఈసారి వాళ్ళు కూడా చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు దావాస్లో. ఇది ఎవరి జరుగుతుంది, జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ ఆల్సో ఏ మెంబర్. నాకు కూడా వాళ్ళు ఇన్విటేషన్ పంపించారు. నేను కూడా మెంబర్ని కాబట్టి 10-12 సంవత్సరాల నుంచి. యాక్చువల్గా మీకు కార్పొరేట్ మెంబర్షిప్ అని, ఇండివిజువల్ మెంబర్షిప్ అని ఉంటాయి. మీరు అక్కడ కనుక వెళ్ళాలంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫైర్. ఎంత అది 20-25 లక్షలు అవుతుంది ఓన్లీ మెంబర్షిప్ ఫీజు కోసమే, కార్పొరేట్ మెంబర్షిప్ ఫీజు. మేము ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి మా ఇండివిజువల్స్ కూడా ఇన్విటేషన్ పంపిస్తారు. వెళ్ళాలని కోరుకున్నా కానీ మనం వెళ్ళేదంటూ ఉండదు, ఎందుకంటే చాలా కాస్ట్లీ అఫైర్ కాబట్టి. ఓకే, కానీ మనకి వెబ్ లింక్స్ ఇస్తారు. నాకు కూడా వెబ్ లింక్ పంపించారు. యాక్చువల్గా ఇవాళే పంపించారు వాళ్ళు. అది 20 నుంచి 24వ తారీఖు వరకు అనమాట. అది కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్లైమేట్ చేంజ్, ఫుడ్, సస్టైనబిలిటీ, వాటన్నిటికి సంబంధించిన అనేక టాపిక్స్ ఉన్నాయి. చాలా దేశాల నుంచి వస్తున్నారు. ఐ థింక్ ఇంచుమించుగా 120 దేశాల నుంచి, ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి మంచి మంచి కంపెనీస్కి సంబంధించిన ఒక 200-300 మంది వస్తున్నారు. చూశాను నేను కూడాను. మన వాళ్ళు ఏమన్నా అంటే రతన్ టాటా గారు కూడాను పెద్ద పోరు. మన వాళ్ళు ఏంటంటే మన ముఖేష్ అంబానీ 1-2 సార్లు వెళ్ళాడు, రాహుల్ బజాజ్ వెళ్ళాడు, రతన్ టాటా కూడా 1-2 సార్లు వెళ్ళాడు, మహేంద్ర గారు వెళ్ళారు. వాళ్ళు కూడా ఏంటంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి వెళ్తారు, కానీ ప్రతి సంవత్సరం కూడా వెళ్ళరు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రతన్ టాటా లాంటి వాళ్ళు, ఆదిత్య కుమార్ మంగళం బిర్లా, రాహుల్ బజాజ్, వీళ్ళందరూ కూడా ఏంటంటే హైలీ ప్రొఫెషనలిస్టిక్ పీపుల్. వాళ్ళు అనవసరంగా ₹1 కోటి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని చెప్పి వాడు పోరు. వెబ్ లింక్స్ పంపిస్తారు, నాకు పంపించినట్టే. ఆ వెబ్ లింక్స్లో నీకు ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించిన వెబ్ లింక్స్ నువ్వు ఓపెన్ చేసేసుకొని నువ్వు చేయొచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను కూడా ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు, రేపు చేస్తాను అది రిజిస్ట్రేషన్ కన్నా చేస్తే వెబ్ లింక్లో రిజిస్టర్ అయిపోతుంది. సిఏ నాగార్జున రెడ్డి ఇండియా అని చెప్పి రిజిస్టర్ అయిపోతుంది. నేను ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయదలుచుకున్నానో ఆ ప్రోగ్రామ్కి నాకు కూడా వాళ్ళ లింక్ పంపిస్తారు. ఇప్పుడు నేను, మీరు కూడా మాకు జూమ్ మీటింగ్స్లో లింక్స్ పంపిస్తుంటారు కదా, అలాగే పంపిస్తారు అన్నమాట వాళ్ళు. సో చాలా దేశాల నుంచి కూడా వస్తున్నారు. జెలెన్స్కీ కూడా వస్తున్నాడు ఈసారి, వారిలో ఉన్నారుగా ఇప్పుడు వాళ్ళు, ఆయన కానీ ఆయన కూడా వస్తున్నాడు. మన డొనాల్డ్ ట్రంప్ గారు అదే రోజున 20వ తారీఖు ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన మోస్ట్ ప్రాబబ్లీ లైవ్లో వర్చువల్ దాంట్లో వస్తాను అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో వెళ్తాడు, మంచిదే, శుభారంభం అని అనుకోవచ్చు. ఇంత పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే చిన్న చిన్న వాళ్ళని వాళ్ళు కేర్ కూడా చేయరు, దే డోంట్ కేర్ అనమాట. కానీ మన వాళ్ళకి ఏంటంటే షోకులు ఎక్కువ కదా. చంద్రబాబు నాయుడుకి అందులో ఇట్లాంటి విషయాలంటే చాలా షోకులు ఎక్కువ ఉంటాయి. ఓకే, మన టీవీ ఛానల్స్ వాళ్ళ గురించి అసలు చెప్పేటువంటి పనే లేదు. మరి ఈయన అక్కడికి వెళ్ళి ఎవరెవరిని కలుస్తాడు, ఏమి మాట్లాడతాడు, సంఘ సంవత్సరం అనేది మనం వేచి చూడాల్సిందే. అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ ఎలా ఉంటారంటే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డొనాల్డ్ ట్రంప్ తోటి మాట్లాడే అవకాశం వస్తుందంటే ఆయన రావడం, ఆయన వర్చువల్ మీటింగ్లో ఉన్నాడు. అవును, ఎవరితోనో 2-3 మాట్లాడడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారు అనేసి అంటే, ఈయన ఎక్కడి నుంచి వచ్చారు, చీఫ్ మినిస్టరా, వాళ్ళకి భారతదేశం అంటే తెలుసు కానీ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళకి తెలియదు వచ్చిన వాళ్ళు చాలా మందికి. అవును, ఈయన సరే మన చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ ఎట్లుండదో మనకు తెలుసు కదా, వాట్ ఐఎమ్ సేయింగ్ కదా. అతను తెలుగు మీడియంలో చదువుకున్నాడు. వాళ్ళ అమ్మగారు పాపం పచ్చళ్ళు పెట్టి చాలా కష్టపడి పచ్చళ్ళు అమ్మి ఏదో పాలు పెరుగు అమ్ముకొని, పూలు పళ్ళు పాలు పెరుగు అమ్ముకొని ఆయన ఎమ్మెదాగా చదివించింది. ఈ మినిస్టర్ అయ్యాడు కదా అని చెప్పి పాపం ఎన్టీ రామారావు గారు పిల్లల నుంచి పెళ్లి చేశాడు, బాగానే ఉంది. ఇంక తర్వాత ఇంకా ఆయన వెన్నుపోటు పోవడము, ఆయన తీసేసుకోవడము, సంఘ సంవత్సరం ఇవన్నీ ఉంటాయి. ఓకే,
ఇప్పుడు ఆయనకు కూడా భయం ఏంటంటే ఇందనకు అడిగినట్టుగా ఈ 4 రోజులు ఎవరిని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంచుతాడు అనేసి అంటే ఆయన కనుక లేకపోతే బై డిఫాల్ట్ ఎవరు వస్తారు, ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. ఈ 4 రోజుల్లో అంత కొంపలాడిపోయే పని లేదు అంటే అంతకు ముందు అని ఆయన భయం ఏంటంటే రామారావు గారు హార్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి వెళ్తే నాదెళ్ల భాస్కరరావు చేశాడు. అవును, అదే ఆయన భయం. ఆ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత ఈయన చేసిన పని కూడా అదేగా, ఈయన కూడా ఎన్టీ రామారావు గారు వెనుపోటు పొడిచేగా తీసుకున్నాడు. ఈ పనులు చేసే వాళ్ళకి ఏంటంటే నన్ను ఎవరైనా పొడుస్తాడో వెనుపోవడం భయం ఉంటుంది. అందుకని ఆ అనుమానం రావడంలో తప్పు లేదు, అది సహజం. ఎందుకంటే ఏదో తమరు నేర్పిన విద్య నిరజాక్ష అని భయం ఉంటుంది. అది అదేసరికి వాళ్ళ భయాలు సగం తీసే. కానీ దీని మూలకంగా ఇన్వెస్ట్మెంట్ కనుక వచ్చింది అంటే, ఏదైనా మంచి ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ కనుక వచ్చిందంటే ఆహ్వానించదగ్గ విషయం. అవును. కానీ వాళ్ళు ఎంత మాత్రం పెడతారు అనేసి అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనా వాడికి అమెరికా వాడికి పడదు. చైనాలో అమెరికా వాళ్ళు పెట్టుబడులు ఏవైతే పెట్టారో వాళ్ళందరినీ కూడా వెనక్కి రెండేనేమో ట్రంప్ అంటున్నాడు. యాపిల్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ చైనా వాడేమో తైవాన్ నాది అంటాడు. ఈ తైవాన్కి ఏమో అమెరికా వాళ్ళు సపోర్ట్ చేస్తాడు. అక్కడేమో రష్యా వాళ్ళకను ఉక్రెయిన్ వాళ్ళకి ఏమో యుద్ధం జరుగుతుంది, 3 ఏళ్ళు నడుస్తూనే ఉంది. ఇంకొక పక్క PLO పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్లో హౌతీసు వాళ్ళు వీళ్ళు సగతి సమాచారము ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్కి ఏమో అమెరికా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు కూడాను అందరూ కూడాను నేటాలో ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు నేటాలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖర్చు అంతా మేమే ఎందుకు పెట్టుకోవాలి, మీరు కూడా పెట్టుకోవచ్చు, మీరు కూడా పెట్టుకోవాల్సిందే అంటాడు ట్రంప్. ఇంతకుముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు 2% ఆఫ్ దేర్ బడ్జెట్ని నేటోకి ఇచ్చేవాడు. ఇప్పుడు 2% సరిపోవడం లేదు, నేనే ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి, నువ్వు 5% ఇవ్వాల్సిందని ఆయన అంటున్నాడు. మా దగ్గర డబ్బులు ఆడున్నారా బాబు, మేమే చచ్చిపోతున్నాం అనేసి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు అంటారు. ఇదంతా కూడా ఏంటంటే అల్టిమేట్లీ జియో పాలిటిక్స్ అంటారు వీటిని. ఒక వర్డ్లో చెప్పాలంటే జియో పాలిటిక్స్ అనమాట. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ నీకెంత నాకెంత, ఈ రోజు నాకెంత, ఈ పద్ధతిలో ఉన్నారు జనాలందరూ. ఇట్లాంటప్పుడు ఈయన పోయి ఆ దవోస్లో మీటింగ్లో పెడితే మా ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీరు ఇండస్ట్రీస్ పెట్టండి అది ఇది అనేసి అంటే వ్యాపారస్తులు కదా వాళ్ళు, ఎందుకు రావాలి అని అడుగుతారు. మన దగ్గర ఏముంది, ఏమీ లేదుగా. సరే వీళ్ళు ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అది చేస్తారు. మాకు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందండి, సారవంతమైన భూమి అండి, విద్యావంతులు ఉన్నారండి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి, నాకు 40 years ఇండస్ట్రీ ఉందండి, ఆహా ఓహో అని చెప్పి చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏమి మాట్లాడరు, సైలెంట్గా అయినదేనో ఓకే మిస్టర్ బాబు ఓకే ఓకే అని వెళ్ళిపోతారే కానీ ఒక్క మాట మాట్లాడతారు. ఓకే ఓకే మిస్టర్ బాబు నైస్ టు మీట్ యూ అని వెళ్ళిపోతారు. కానీ నేను ఇండస్ట్రీ పెడతానని కానీ ఇంకోటి చేస్తానని కానీ సత్య చెప్పరు. నీకు అక్కడే ఎవరైనా వెళ్ళిపోయింది. వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ టీమ్స్ ఉంటాయి. ఏ దేశాల నుంచి వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఏమిటి సంగతి సంవత్సరం అనేది మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. నిజంగా వాళ్ళకి కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే అపాయింట్మెంట్ తీసుకొని వస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకో నువ్వు అడిగినా కానీ అడిగిరు. అవును, నేను కూడాను గత 8-9 సంవత్సరాల నుంచి నాకు కూడా ఇలాగే వెబ్ లింక్స్ పంపిస్తుంటారు, మేము కూడా చూస్తుంటాము. మధ్యలో నేను కూడా క్వశ్చన్స్ కనుక వెళ్తే ఆ క్వశ్చన్స్ కూడా బోర్డ్స్ మీద డిస్ప్లే అవుతాయి, వాళ్ళ ఆన్సర్ కూడా చెప్తారు. వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు, ఎవరు చేసినా కానీ చేస్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి పెద్దగా సాధించేదే ఉండదు. తెలుగులో కానీ చెప్పడం సామే చెప్తారు, శతకోటి లింగాల్లో బోలింగం అన్నట్టే ఉండదు వీళ్ళు ఎవరు, అంతకుమించి పెద్ద ఉండదు. సరే ఇక దానికి మన టీవీ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే మంచు పడుతూ ఉందట, చల్లగా ఉందట, మన చంద్రబాబు నాయుడు గారి చుట్టూరు ఎంతమంది ఉన్నారో చూసారా, జెలెన్స్కీ గారు మాట్లాడారు, చైనా ప్రతినిధి మాట్లాడారు, ఇంగ్లీష్లో మాట్లాడారు. ఆయన అన్ని వీటిని కూడాను విజిట్ చేశాడు. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆయన ప్రసంగాన్ని చాలా జాగ్రత్తగా విన్నారు. చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యాడు అని అదే పని వదలగొడతారు. ఈ టీవీ ఛానల్స్ కూడా చెప్పే దాంట్లో 5% కూడా అక్కడ జరగదు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ మీ. నేను 7 సంవత్సరాలు చూస్తున్నాను బాగా, నాకు తెలుసు. అవతల వ్యాపారస్తుడు అనేవాడు వచ్చి నీ స్టేట్లో ఇండస్ట్రీ కనుక పెట్టాలి అంటే వాడు ఫస్ట్ అడిగేది ఏంటంటే నాకేంది అని అడుగుతాడు. ఏముంది మన దగ్గర చెప్పుకోవడానికి? 6,46,000 కోట్ల రూపాయల అప్పు తెలిసిందే. 12 లక్షలు 14 లక్షలు నోటుకు వచ్చిన అడ్డమైన వాగుడు ఎలక్షన్లకు ముందు వాగావు. అసెంబ్లీలోనేమో 6,46,000 అని చెప్పావు, కోట్ల అప్పు అని చెప్పావు. ఈ 7-8 నెలల్లోనే 1,20,000 కోట్లు అప్పు చేశావు. ఎలక్షన్లో నువ్వు చేసిన ప్రామిసుల్లో పెన్షన్ ఇవ్వడం తప్ప ఇంకేది చేయలే. ఈ డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అవును, అసలు నేను
ఇప్పుడు సూపర్ 6 అనేది అమలు చేశాడు, దాంట్లో ఏది కూడా సక్రమంగా ఈ డేటా అంతా కూడా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ చంద్రబాబు నాయుడు పిఎస్ను వాళ్ళు సార్ మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలనుకుంటున్నారు సంగతి సమాచారం అంటే, అసలు ఈ చంద్రబాబు నాయుడు ఎవరో సంగతి సమాచారం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కలెక్ట్ చేయడం కూడా వాళ్ళకి పెద్ద కష్టమైన పని కాదు. 10 నిమిషాల్లో పిఎస్ ఉంటారు, వాళ్ళకి కలెక్ట్ చేసేది ఈజ్ ద థింగ్ అని చెప్పేస్తారు. నేను దాంతో ఏంటంటే ఐ థింక్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేటువంటి మాట కూడా చెప్పరు. వీఆర్ ఫుల్లీ బిజీ టైడ్ అప్ యా విల్ సీ అని వెళ్ళిపోతారు. ఇంక వీళ్ళు ఏంటంటే అటు చుట్టూ తిరిగి ఇటు చుట్టూ తిరిగి వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గర కాళ్ళు కట్టాలు పట్టుకుని బతికినట్టువే. నిజంగా అక్కడ ఏం ఉండదు. ప్రతి ఒక్క వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఎంత ఈజీగా పాస్ చేసుకుంటారు అనుకున్నావు. ఇప్పుడు సపోజ్ జపాన్కి సంబంధించిన వ్యక్తి వచ్చాడు అనుకో, ఆ జపాన్కి సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంటే ఆ చుట్టుపక్కల ఉండే విలేకరులు వాళ్ళు ఏం చేస్తారంటే వాడు కొరియా నుంచి ఇంకొక దగ్గర నుంచి వచ్చినాడు ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా పాస్ ఆన్ చేసుకుంటారు. మౌత్ పబ్లిసిటీ అంటాం కదా మనం, ఆ మౌత్ పబ్లిసిటీ అయిపోతాడా. నేనే ఉన్నాను బా, వెళ్ళానే అనుకో, నా రాష్ట్రానికి ఇండస్ట్రీస్ వస్తే బాగుంటాయి, ఇన్వెస్ట్మెంట్ తీసుకొద్దామని ఒక మంచి సదుద్దేశంతో నేనే వెళ్ళానే అనుకో, చెప్పుకోవడానికి నాకు ఏదో ఒకటి ఉండాలిగా. ఏముందని చెప్పుకుంటాను. మీరు నా రాష్ట్రానికి రండి, మీకు ఒక 100 ఎకరాల భూమి అనేటువంటిది ఫ్రీగా ఇచ్చేస్తా, మీకు 400 kV లైన్ దగ్గర నుంచి మిగిలినటువంటి సబ్స్టేషన్స్ అవి పెట్టే బాధ్యత నాది. మీరు ప్రొడక్షన్ కనుక చేసినట్లయితే మీ మీద ఎటువంటి ట్యాక్స్లు కూడా 10 సంవత్సరాల పాటు వేయను. మీకు కావాల్సిన నీటి సౌకర్యం ఇచ్చే బాధ్యత నాది. మా దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయండి, ఈఎస్ఐ యాక్ట్ అని, పిఎఫ్ అని, మినిమం వేజెస్ అని, అవన్నీ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ మీకు వర్తించవు అని నువ్వు ముందు కనుక చెప్తే అప్పుడు వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. మరి వీళ్ళు ఆ ఎజెండా ఏమైనా తీసుకెళ్లారో లేదో తెలియదు. ఒక పక్క రాష్ట్రం ఏమో అప్పుల్లో ఉందని నీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సింది నేను కడతానా బాబు అనేసి నీ దగ్గర డబ్బులు ఉండాలిగా. ఏమని చెప్పుకుంటావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి? చెప్పు, ఏమని చెప్పుకుంటావు? కామన్ సెన్స్తో ఆలోచిద్దామా. ఏమని చెప్పుకుంటావు? స్లైడ్ వేసావు, స్లైడ్లో ఏం చూపించావు? స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ అ సన్ రైజింగ్ స్టేట్, ఫాస్ట్లీ డెవలపింగ్ స్టేట్, 974 kilometers of coastline, that itself is a big gift. We are very hard-working people. Our language is a classical language in India. We have 18 universities. That thing, this thing అని చెప్పి నువ్వు చెప్తావు. ఇవన్నీ తీసి పక్కన పడేవా, నువ్వు నాకేం ఇస్తావు చెప్పు అంటాడు వాడు. నీ దగ్గర ఏముంది తీయడానికి? ఓకే, మీటింగ్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ కనుక వచ్చింది అంటే మంచిదే, రావాలని కోరుకుందాం తెలుగు వాళ్ళగా. ఓకే, ఎవరో ఒక రిప్రజెంటేటివ్ వెళ్ళారు కాబట్టి ఈయన వెళ్తారు. అందులో చంద్రబాబు నాయుడుకి ఏంది ఇలాంటి వెళ్ళడం అనేది దానికి పెద్ద షోకు. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ న్యూస్లో రావాలని చెప్పి చూస్తారు. ఇప్పుడు ఏ బీబీసీ వాడో, సిఎన్ఎన్ వాడో, న్యూస్ మ్యాక్స్ వాడో, లేదంటే మన ఎలన్ మాస్క్ ఉన్నటువంటి న్యూస్ ఎక్స్ వాడో వచ్చి మైక్ పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మనకు తెలుసుగా. అలాగని వేరే వాళ్ళు ఎవరిని మాట్లాడి మళ్ళీ ఆయన మాట్లాడాలి. ఆయన మాట్లాడితే ఎట్టుండదో మనకు తెలుసుగా. వాళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతారు, ఈయన సగమే అర్థమైంది, ఈయన చెప్పదలుచుకుని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అంటాడు. ఇంక చూసేర్లే పోరా బాబు అని పోతాడు. ఒకసారి పరువులు కూడా పోతాయి స్వామి. ఈయన పోయిన తర్వాత ఈ రకంగా మాట్లాడి రేపు నిజంగానే మంచి అథారిటీ ఉన్న వ్యక్తి పోయాడు అనుకో. సే ఫర్ ఎగ్జాంపుల్ జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తి వెళ్ళాడు. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఐ మీన్ ఐఏఎస్ ఆఫీసర్, దిస్ సంగతి సమాచారం అంటే ఎంటర్టైన్ చేస్తారు అనుకుందాం మనం. ఆయన మాట్లాడేదానికి తేడా ఉంటుందా లేదా? డెఫినెట్లీ. అవునా? అట్లాంటి వాళ్ళని ఆదరిస్తారు. నారాయణ స్వామిని చూస్తారు. రతన్ టాటా మహానుభావులు లేడు అనుకో, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. రాహుల్ బజాజ్ ఇస్ నోన్ పర్సన్ కాబట్టి చూస్తారు. ఆదిత్య కుమార్ మంగళం బిర్లా వెళ్ళారనుకోండి, వీ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఉందండి, అప్రాక్సిమేట్లీ 40 కంట్రీస్లో మాకు గ్లోబల్ ఆపరేషన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ అరౌండ్ 3 lakh ఎంప్లాయీస్. వీ హ్యావ్ ఇన్ టు డిఫరెంట్ సెక్టార్స్. వీ హ్యావ్ క్యాష్ రిచ్ కంపెనీస్ ఆల్సో. వై డోంట్ యూ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్, వై డోంట్ యూ సెట్ ఇట్ అప్ అని అడగచ్చు. ఇప్పుడు అలాగే మన మహేంద్ర గారు ఉన్నారనుకో, ఆయన కూడా అడగచ్చు. నేను SU 700 మోడల్ తీసుకొచ్చాను, SU 300 తీసుకొచ్చాను, SU 500 తీసుకొచ్చాను. Now you want to, establish, much more sophisticated, industries and all. Come down. అని చెప్తే వింటారు. అని what is the support you are going to give to us? What sort of support the government is going to give to us? అని అడుగుతారా లేదా? దానికి ఆనంద మహేంద్ర ఆయన సమాధానం చెప్పుకోవాలిగా. ఆయన సమాధానం చెప్పుకోవాలి అని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏదో ఒకటి చెప్పాలి. నువ్వు వెళ్ళి వాళ్ళని ఒప్పించి ఒక 5,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకురావా బాబు, అది బాగానే ఉంటుంది, అది కూడా నా ఇండస్ట్రీ ఏదైనా అనుకుంటే నువ్వు గుజరాత్లో పెట్టించు
అది నా స్టేట్ కాబట్టి మోడీ గారును అమిత్ షా గారు మీ ఇద్దరం ఉన్నాం కదా, మీ ఇద్దరం చూసుకుంటాంలే, ఇంకెక్కడ పెట్టించు బాగా ఆడే పెట్టించు అంటాడు. ఈయన మహేంద్ర గారు ఏమంటారు, నాదంతా కూడా గుజరాత్లోనూ ఉంది, మహారాష్ట్రలోనూ ఉంది, పూనాలో ఉంది కదండి, అరే ఎనీహో లుక్ ఇంటు దట్ థింగ్. ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ సార్. మరి నేను వాళ్ళకి ఏం చెప్పాలండి, మరి ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ కన్సెషన్స్ ఏమైనా ఇస్తారంటే ఏదైనా అడుగు కానీ అది మాట అడగబాకంట. పోయింది నీకు అక్కడే ఉపయోగం ఏముంది, అంతే కదా. అన్ని రకాలుగా ఆలోచిస్తారు. దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, జీడిపి గ్రోత్ ఎలా ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉంది, ల్యాండ్ ఎలా ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, హెల్త్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, కనెక్టివిటీ ఏంటి, టెలికమ్యూనికేషన్స్ ఏంటి అన్నీ చూస్తారు. మన ఇండియాలో టెలికమ్యూనికేషన్స్ ఎట్లున్నాయి నీకు నాకు తెలీదా? నువ్వు 1 hour మాట్లాడేంటే ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది. చెల్లార్లోకి పోతే రాదు, విమానంలో ఉంటే అసలు రాదు, ఇంక మర్చిపో దాని గురించి. మళ్ళీ ఏం చేయాలి, రెడ్డి గారు వచ్చారు మొదలు పెట్టారు అన్నట్టు అంతకుముందు ఆ 1.5 minute చెప్పింది మళ్ళీ నువ్వు ఇంకొక 1.5 minute ఒక 1/2 minute అన్నా కానీ గతంలో చెప్పాలా. అవును, 3 సార్లు కట్ అయిపోయింది అనుకో, ఏమవుతుంది, నీకు నాకేమో పైసలు దొబ్బేసుకోవాలి, వాడికేమో లాభాలు వస్తాయి. ఇది న్యాయమా ధర్మమా, ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. బిఎస్ఎన్ఎల్ అనేటువంటిది నేను సబర్మల్ అయిపోతే బ్రహ్మాండంగా పనిచేసింది, పల్లెటూళ్ళకి వెళ్తే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ మధ్య ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇదే, నువ్వు అదానినే అంబానీనేమో పైకి లేపాలనే ఉద్దేశంతో ఆ స్పెక్ట్రమ్ కేసు అన్నావు, అదన్నావు, ఇదన్నావు. 4G టెక్నాలజీ 5G టెక్నాలజీ ఏమో ముఖేష్ అంబానీకి ఇచ్చావు, బిఎస్ఎన్ఎల్కి ఇవ్వలేదు. బిఎస్ఎన్ఎల్ని చంపేయడానికి ప్రయత్నించావు. వాళ్ళకి 4 లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. ఆ అసెట్స్ని అంబానీకో అదానికో ఇవ్వాలంటే ఏం చేయాలా, బిఎస్ఎన్ఎల్ లాస్ వచ్చిందని చూపించాలా. వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ ఎక్విప్మెంట్ కొనాలని నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే మరి బిఎస్ఎన్ఎల్ ఎట్ట పని చేస్తుంది, ఇది ప్రజలు గమనించాలా. బిఎస్ఎన్ఎల్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కేవలం అదానీ అంబానీ లాంటి వాళ్ళకి దారాదత్తం చేయడానికి చేసేటువంటి మాదర్ చేతి పనులు అన్నమాట. దావోస్లో వచ్చేటువంటి వాళ్ళకి ఈ సంగతులన్నీ కూడా తెలుసు. ఓకే, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా చాలామంది వస్తున్నారు. అల్టిమేట్గా మనం ఏం కోరుకోవాలంటే తెలుగువాడిగా మనల్ని రిప్రజెంట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి పోతున్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, మంచి కంపెనీస్ రావాలి, కనీసం 1 లక్ష కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ డెవలప్ కావాలి, కనీసం ఒక 30-40 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రావాలి. దాని మూలంగా జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది అని మనం ఆశించాలి. ఆశించడంలో తప్పు లేదు. అవును, కానీ ఇవన్నీ చెప్పడానికి ఒక సమర్థమైనటువంటి వ్యక్తి ఉండాలి. చంద్రబాబు నాయుడు కాస్త కోస్త సమర్థత ఉంది, ప్రపంచం అంతా తిరిగాడు కాబట్టి. కానీ నా వర్రీ అలా ఏంటంటే అసలు విషయం చెప్పకుండా నేను 40 years ఇండస్ట్రీ, బుల్లెట్ ట్రైన్ తెచ్చేస్తున్నా, అమరావతి గ్రేటెస్ట్ క్యాపిటల్లో చేస్తున్నాను నేను, అక్కడికి బుల్లెట్ ట్రైన్ తెచ్చేస్తున్నా, 2018లో ఒలింపిక్స్ పెడదాం అనుకున్నానండి, నేను గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను నేను అంటాడు. పోయింది నీ పొరవాడే. అదే నా భయం. అంటే సెక్రటరీస్ ఉంటారు, సెక్రటరీస్ అపాయింట్మెంట్స్ కోసం చెప్పి ట్రై చేస్తారు, అపాయింట్మెంట్స్ కూడా కొంతమంది దగ్గర తీసుకొని ఉంటారు. ఏం మాట్లాడాలి ఏమిటి సంగతి సమాచారం చెప్తారు వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడుతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా అంత మనగాళ్ళు లేడు, నా అంత పోటుగాళ్ళు లేడంటాడు. అదే ఆయనతో వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు అంజయ్ గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన ఒకసారి ఉన్నట్టుండి పెద్ద బాంబు పేల్చాడు. అరే మనకి తేలు పడ్డదిరా, ఇక మనకేం ఫిగర్ లేదన్నాడు. ఏమైంది అప్పుడు, ఏమైంది మనకి బాంబే హైవేలో తేలు ఆయిల్ పడది, ఇక్కడ మన గోదావరిలోనే ఆయిల్ పడది. ఆయన ఎందుకు పాపం సాధారణంగా చెప్పేశాడు తేలు పడ్డదికి మనకేం ఫిగర్ లేదని, పెద్ద జోక్ అయిపోలా. అట్లా ఆయన మీద బొచ్చులేని జోకులు ఉన్నాయి. కానీ ఆయనతో ఉన్నటువంటిది ఏంటంటే చెయ్యాలి అని అనుకుంటే చేస్తాడు. చేసే ముందు ఆయనకి తెలియదు కాబట్టి జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళని, ఐవైఆర్ కృష్ణారావు గారు లాంటి వాళ్ళని, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళని, ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని వాళ్ళని దగ్గర కూర్చోపెట్టుకొని అనుభవం ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఏం మాట్లాడాలి ఏంటి ఏం చేయాలని చెప్పి తెలుసుకునేవాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడుకి ఆ తత్వం లేదు. అవును, గంటల తరబడి మీటింగ్ పెడతాడు కానీ చివరికి ఆయన చేయదలుచుకుని చేస్తాడు. అదే విధంగా అడుగుతున్నావు కదా, కొడుకునేమో డిప్యూటీ సీఎం చేయాలని, అవతల పవన్ కళ్యాణ్ ఏమో రాజకీయం బాగా బోధపడదు ఇప్పుడు ఆయనకి. ఆయన వెన్నుపోటు పొడుస్తాడేమో అని భయం, ఎందుకంటే ఈయన చేసిన పని అదే కాబట్టి. అంతకుముందు ఎన్టీఆర్ చేసినట్టే ఇప్పుడు ఈయన చేస్తారేమో అని భయం. ఒకవైపు ఏమో నాకు 135 వచ్చినాయి, నన్ను ఎవడేం చేయలేడులే అనుకుంటాడు. బీజేపీ వాళ్ళేమో ఈయన చిన్నగా దూకుతున్నాడు, నీకు ఎందుకు 20 మందినో 30 మంది 40 మందిని పట్టరు రావు, నువ్వే చీఫ్ మినిస్టర్ అని. మరి ఇప్పుడు ఆ భయాలన్నీ ఉంటాయిగా. అక్కడ ఉన్నటువంటి విలేకరులు ఎవరో ఒకడు, ఇండియా నుంచి పోయినటువంటి విలేకరులు వీళ్ళు ఎవరో అడుగుతారుగా, హే మిస్టర్ బాబు, వాట్ హ్యాపెండ్, వాట్ డెసిషన్ యూ హావ్ టేకెన్, వాట్ హ్యాపెండ్ టు ద లడ్డు ఇష్యూ స్టిల్ నాట్ డిసైడెడ్ అన్నాడు. పరువు పోదాడా? అంతే కదా. వరల్డ్ వైడ్గా ఉండేటువంటి వాళ్ళు అన్నీ ఉంటాయి. ఇప్పుడు సిఎన్ఎన్ వాళ్ళు కానీ, అమెరికన్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు కానీ, వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తుంటారు కాబట్టి
ఒక 10-15 మంది వస్తారు అక్కడికి విలేకరులు. ఒక్కొక్కడికి కొన్ని కంట్రీస్కి సంబంధించిన అలాట్ చేస్తారు వాళ్ళు. అలాట్ చేసిన వాళ్ళు అడుగుతారనమాట, హౌ ఈజ్ కుంభమేళా, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ కుంభమేళా, గ్రేట్ థింగ్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడుగుతారనుకో. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాడు చెప్తాడు, మేడ్ ఎలాబరేట్ అరేంజ్మెంట్స్, దట్ థింగ్ దిస్ థింగ్ అన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 45 కోట్ల మంది వస్తారనేసి అనుకుంటున్నాము, ఇంతవరకు అవాంఛనీయ సంఘటనలు అంటే ఏమి జరగలేదు, పోలీస్ ప్రొటెక్షన్ అది సంగతి సమాచారం ఉందని చెప్తారు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉత్సాహం ఎక్కువైపోయి, నేను కూడా అంతకంటే ఎక్కువ చేశానని పొరపాటున గోదావరి పుష్కరాలను కూడా చెప్పాడు అనుకో, పరువు పోదు. సెక్రటరీ గారు మీరు అక్కడ చెప్పవాలని సార్ అంటాడు, వంచిత వాళ్ళు చెప్పింది మనం ఎందుకు చెప్పకూడదు అంటాడు ఆయన. ఈయన చెప్తే పరువు పోద్దుగా. వాట్ హ్యాపెండ్ టు తిరుపతి లడ్డు, ఐ థింక్ 6 people are died now, వాట్ ఈస్ దిస్, వాట్ సెక్యూరిటీ అన్నారు అనుకో, ఇంకేం నోరు తేలేయడమేగా. అంతేగా. ఏది ఏమైనా కానీ వెంకీ, ఇన్వెస్ట్మెంట్ రావాలని కోరుకుందాం. వెళ్ళడం అనేటువంటిది మంచిదే, కానీ ఆయనకి అది షోకు. ఎక్స్పెండిచర్ అంతా మందే, 4-5 కోట్లు అయింది ఎక్స్పెండిచర్. అవును. అయినా కానీ తప్పులేదబ్బా నీకు. 4-5 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్రం కోసం అని చెప్పి ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, మంచిదేగా. వస్తుంది, జిఎస్టీ వస్తుంది, అన్నీ వస్తాయి. రావాలని కోరుకుందాం. రాకపోతే మటుకు మనం క్రిటిసైజ్ చేయకూడదు. ఆయన ప్రయత్నం మీద ఆయన చేశాడు, తప్పేం లేదు అందులో. 2 విషయాలు ఉంటాయి, ప్రయత్నమో చేస్తాడు, పట్టుకుంటే అంత తొందరగా వదలడు. నేను కూడా ఆయనతో కలిసి పనిచేశాను కాబట్టి చెప్తున్నా, పట్టుకుంటే వదలడు, ప్రయత్నం కూడా చేస్తాడు, వెయిట్ చేస్తాడు కూడా, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే చల్లపోద్దా అంట. మళ్ళీ చెప్తున్నా, వ్యాపారస్తుడు అనేవాడు నీ రాష్ట్రానికి వచ్చి నేను ఇండస్ట్రీ పెట్టాలంటే నువ్వు నాకేమి ఇస్తావు అని అడుగుతాడు. ఇవ్వడానికేమో అప్పుల్లో ఉంటివి, చెప్పడానికేమో వాడు ఏమీ లేదా. ఏమని ప్రొజెక్ట్ చేస్తావు నువ్వు? ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి సంఘటన సమాచారం వేసి మంచి రంగులు వేసి ఆహా ఓహో అంటే వాడు శుభ్రంగా లేదంటే ఆ కప్పు కాఫీ తాగి చూశారు పొరాబాబు అని పోతాడు. ఏమీ లేదు కదబ్బా మన దగ్గర. మరి అది ఇంపార్టెంట్. అది ఓకే ఓకే అండి, ఈ ఇన్ఫర్మేషన్ సరిపోద్ది. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.